హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు క్వాలిటీ థాట్. నేను రమణ భూపతి, క్వాలిటీ థాట్ ఫౌండర్. మేము క్వాలిటీ థాట్ నుంచి ఒక కొత్త ప్రోగ్రామ్ లాంచ్ చేసాం. ప్రోగ్రామ్ పేరు క్యూటీ వర్సిటీ. ఈ క్యూటీ వర్సిటీ ప్రోగ్రామ్ ఆబ్జెక్టివ్ ఏంటంటే, ఇండియా వైడ్ ప్రజెంట్ ఎవరైతే ఇంజనీరింగ్ ఆర్ డిగ్రీ చదువుతున్నారో కాలేజ్లో ఉన్న స్టూడెంట్స్, వాళ్ళు క్యాంపస్ సెలక్షన్ తెచ్చుకునే ఒక ప్రోగ్రామ్ ఇది. సో ఈ ప్రోగ్రామ్ గురించి ఈ వీడియోలో చాలా వివరంగా, అంటే అసలు ఈ ప్రోగ్రాంలో మనం ఏం చేస్తున్నాం అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. సో ఈ ప్రోగ్రామ్ అంటే క్యూటీ వర్సిటీ ప్రోగ్రాంలో మేము 4 టైప్ ఆఫ్ కోర్సెస్ని లాంచ్ చేసాం. సో ఫస్ట్ కేటగిరీ ఆర్ లెవెల్ 1 అనుకుంటే, సో ఇందులో ఏం చేస్తామంటే, ఒక స్టూడెంట్ అంటే ఎవరైతే ఇప్పుడు ప్రజెంట్ ఇంజనీరింగ్ డిగ్రీ చదువుతున్న స్టూడెంట్ మమ్మల్ని అప్రోచ్ అవుతారో, వాళ్ళకి అసలు వాళ్ళ ఎనాలిసిస్ అంటే వాళ్ళకి అసలు ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీస్ గురించి, సర్వీస్ బేస్డ్ కంపెనీస్ గురించి, ఇండియాలో ఉన్న ఐటీ కంపెనీస్ ఎలాంటి కంపెనీస్ ఉన్నాయి, అసలు ఏ కంపెనీస్ కాలేజెస్లో ప్లేస్మెంట్స్కి వెళ్తున్నాయి, అసలు ఈ కంపెనీస్ గురించి పూర్తి అవగాహన కల్పించడం అనేది ఈ లెవెల్ 1లో ఫస్ట్ స్టెప్. అలాగే సెకండ్ స్టెప్ ఏంటంటే, సో స్టూడెంట్ని అనాలిసిస్ చేయటం, అంటే తన టెక్నికల్ స్కిల్స్ ఏమున్నాయి, అసలు ఏమైనా వచ్చా, కమ్యూనికేషన్ స్కిల్స్ ఏమున్నాయి. సో ఈ టెక్నికల్ అండ్ కమ్యూనికేషన్ స్కిల్స్లో స్టూడెంట్ స్టాండర్డ్ ప్రజెంట్ ఎలా ఉంది అనేది అనాలిసిస్ చేయటం. సో అలాగే థర్డ్ వన్, సో స్టోరీ టెల్లింగ్ ఆర్ కమ్యూనికేషన్ స్కిల్స్ని ఇంప్రూవ్ చేయటం. అంటే తను ఎందుకంటే చాలామంది ఇంటర్వ్యూస్లో ఫెయిల్ అయ్యేది కమ్యూనికేషన్ స్కిల్స్, లేకపోతే కాన్ఫిడెంట్గా మాట్లాడకపోవటం. సో కాబట్టి అది ఇంప్రూవ్ చేయటం. అలాగే ఫోర్త్ స్టెప్ ఏంటంటే, సో వాళ్ళకి పూర్తిగా మ్యాథమెటికల్ థింకింగ్, లాజికల్ థింకింగ్, సో ఇలాంటివన్నీ యాప్టిట్యూడ్, రీజనింగ్. సో డిఫరెంట్ కంపెనీస్కి డిఫరెంట్ ఎగ్జామ్ ప్యాటర్న్స్ ఉంటాయి. ఇలాంటి ఎగ్జామ్స్కి బీటెక్ ఆర్ డిగ్రీ ఫస్ట్ ఇయర్ నుంచే రెడీ చేయటం. అలాగే సో వాళ్ళకి రెజ్యూమ్ క్రియేట్ చేసి ఫస్ట్లోనే అసలు రెజ్యూమ్లో వాళ్ళు ఎలా ప్రజెంట్ చేయాలి, వాళ్ళకి వచ్చిన స్కిల్స్ని ఎలా ప్రజెంట్ చేయాలనేది ప్రాపర్ రెజ్యూమ్ బిల్డింగ్ మీద అవగాహన కల్పించడం. అలాగే వాళ్ళని హెచ్ఆర్ ఇంటర్వ్యూ రౌండ్కి ప్రిపేర్ చేయటం. సో ఈ 6 స్టెప్స్ని లెవెల్ 1 అంటే ఒక ఫేజ్ 1 మొత్తం నేను మీకు ఈ క్యూటీ వర్సిటీలో మేము 4 టైప్ ఆఫ్ కోర్సెస్ ఆఫర్ చేస్తున్నాం. సో ఫస్ట్ టైప్ ఆఫ్ కోర్స్లో ఆర్ ఫేజ్ 1 ఆర్ లెవెల్ 1లో ఈ 6 స్టెప్స్ని ఇవ్వడం జరుగుతుంది. అలాగే సో లేదు, మాకు ఇవన్నీ ఐడియా ఉన్నాయి, మేము ఆల్రెడీ మాకు ఇవి మా కాలేజీలో నేర్పించారు, మా కమ్యూనికేషన్ బాగుంటుంది, అలాగే మాకు యాప్టిట్యూడ్, లాజికల్, సిఆర్టీ ట్రైనింగ్ అయిపోయింది అనుకున్న వాళ్ళు ఉంటే, సో దే కెన్ డైరెక్ట్లీ చూస్ లెవెల్ 2 ట్రైనింగ్. లెవెల్ 2 ట్రైనింగ్లో ఏం నేర్పిస్తామంటే, కంప్లీట్గా ఇక్కడ కంప్యూటర్ సైన్స్ ఫండమెంటల్స్, కోడింగ్ ఫండమెంటల్స్ నేర్పించడం జరుగుతుంది. ఇందులో అసలు ఒక అప్లికేషన్ ఆర్కిటెక్చర్ ఎలా ఉంటుంది, అలాగే డేటాబేస్, బ్యాక్ ఎండ్ ఎలా బిల్డ్ చేస్తారు, ఎస్క్యూఎల్ క్వరీస్ కానీ, ఆపరేటింగ్ సిస్టమ్ నాలెడ్జ్ కానీ, అలాగే ఫ్రంట్ ఎండ్ డెవలప్మెంట్ స్కిల్స్, అలాగే కంప్యూటర్ నెట్వర్క్స్ నాలెడ్జ్, అలాగే ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ నాలెడ్జ్ బై టేకింగ్ కోర్ జావా ఆర్ పైథాన్. సో ఒక ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ నాలెడ్జ్ బిల్డ్ చేయడం, అలాగే డేటా స్ట్రక్చర్స్ మీద నాలెడ్జ్ ఇవ్వటం. సో ఇవన్నీ కూడా సో ఈ 7 స్టెప్స్ని నేను లెవెల్ 2లో మేము నేర్పించడం జరుగుతుంది. సో ఒకవేళ స్టూడెంట్ లెవెల్ 2 కూడా పర్ఫెక్ట్గా ఉన్నాను నేను అనుకుంటే, డైరెక్ట్గా స్టూడెంట్ లెవెల్ 3 కోర్సెస్కి లాగిన్ అవ్వచ్చు. సో లెవెల్ 3 కోర్సెస్కి ఎన్రోల్ అవ్వచ్చు. ఈ లెవెల్ 3 కోర్సెస్లో ఒక పర్టికులర్ స్పెషలైజేషన్ తీసుకుని మనం, సో ఏ స్పెషలైజేషన్ అంటే, ఫర్ ఎగ్జాంపుల్ అది ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ స్పెషలైజేషన్ కావచ్చు, సైబర్ సెక్యూరిటీ కావచ్చు, ఏఐ ఎంఎల్ కావచ్చు, బ్లాక్ చైన్ కావచ్చు, ఐఓటీ కావచ్చు. ఇలా ఒక స్పెషలైజేషన్ తీసుకుని ఆ స్పెషలైజేషన్ స్కిల్లో వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వటం, అలాగే సర్టిఫికేషన్ ఇవ్వటం, అలాగే ఇంటర్న్షిప్ ఇవ్వటం. సో ఈ 3 ఆస్పెక్ట్స్ కూడా సో ప్రాక్టికల్ ట్రైనింగ్, అంటే ఇవి కాలేజ్లో కూడా నేర్పిస్తారు కాబట్టి మోర్ అకాడమిక్ పాయింట్ ఆఫ్ వ్యూ నేర్పిస్తారు. అలా కాకుండా మోర్ ఇండస్ట్రియల్ పాయింట్ ఆఫ్ వ్యూలో, మోర్ ప్రాక్టికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో ట్రైనింగ్ ఇచ్చి, సర్టిఫికేషన్ ఇచ్చి, ఇంటర్న్షిప్ ఇవ్వటం అనేది జరుగుతుంది. ఇది లెవెల్ 3లో నేర్పిస్తారు. అలాగే లెవెల్ 4కి వచ్చేటప్పటికి, అంటే స్టూడెంట్ ఇది కూడా నేను ఆల్రెడీ సర్టిఫికేషన్ చేశాను, టెక్నాలజీలో బాగున్నాను అనుకుంటే, మేము డైరెక్ట్లీ లెవెల్ 4లో కూడా వాళ్ళు ఎన్రోల్ అవ్వచ్చు. సో ఈ లెవెల్ 4లో ఏం నేర్పిస్తామంటే, వాళ్ళకి కంప్లీట్గా కోడింగ్ ఛాలెంజెస్ నేర్పించడం, టెక్నికల్ ఇంటర్వ్యూ ప్రాక్టీస్ చేయించడం. సో టెక్నికల్ ఇంటర్వ్యూస్ కంటిన్యూస్గా ఓన్లీ ఇంటర్వ్యూ ప్రాక్టీస్ ఉంటుంది. ఇలా ఒక 4 లెవెల్స్లో స్టూడెంట్ని బీటెక్ ఫస్ట్ ఇయర్ నుంచే వాళ్ళని ట్రైన్ చేయాలని చెప్పి ఒక ఆబ్జెక్టివ్తో ఇది డిజైన్ చేయడం జరిగింది. ఈ ప్రోగ్రామ్కి బీటెక్ ఆర్ డిగ్రీ ఫస్ట్ ఇయర్లో ఉన్న స్టూడెంట్స్ కానీ, సెకండ్ ఇయర్లో ఉన్న స్టూడెంట్స్ కానీ, థర్డ్ ఇయర్లో ఉన్న స్టూడెంట్స్ కానీ, ఫోర్త్ ఇయర్లో ఉన్న స్టూడెంట్స్ కానీ ఎవరైనా ఎన్రోల్ అవ్వచ్చండి. ఇది ఎక్స్క్లూజివ్లీ కాలేజ్లో చదువుతున్న స్టూడెంట్స్ కోసం మాత్రమే డిజైన్ చేసిన ప్రోగ్రామ్. సో ఈ ప్రోగ్రాంలో అంటే ఇక్కడ కొంతమంది స్టూడెంట్స్ ఏమడుగుతున్నారంటే, ఒకసారి ఈ ప్రోగ్రామ్ బాగుంది, ఇలాంటి ప్రోగ్రామ్ అంటే ఖచ్చితంగా క్యాంపస్ సెలక్షన్స్ని ఇంప్రూవ్ చేస్తుంది మాకు. మరి సో ఈ ప్రోగ్రాంలో వాళ్ళకి కొన్ని డౌట్స్ ఉన్నాయి.
సో డౌట్స్ ఎలాంటి డౌట్స్ అడుగుతున్నారో అవి కూడా మీకు ఈ వీడియోలో ఆన్సర్ చేస్తాను నేను. సో వాళ్ళు అడుగుతున్న క్వశ్చన్ నెంబర్ 1 ఏంటంటే, ఏ టైంలో ఈ క్లాసెస్ ఉంటాయి? సో ఈ క్లాసెస్ అనేవి మీ కాలేజ్కి ఇబ్బంది లేకుండా, మీ అకాడమిక్స్కి ఇబ్బంది లేకుండా ఈవినింగ్ 6:30 to 7:30, 7:30 to 8:30, 8:30 to 9:30 3 స్లాట్స్లో ఈ ప్రోగ్రామ్స్ని స్టార్ట్ చేయడం జరిగింది. కాబట్టి మీరు ఈ టైమింగ్స్లో ఈ ప్రోగ్రామ్ అనేది మీరు ఎన్రోల్ అవ్వచ్చు. సో సెకండ్ క్వశ్చన్ చాలామంది అడుగుతుంది ఏంటంటే క్యూటీవర్సిటీ గురించి. సో ఈ ప్రోగ్రామ్ ఆన్లైన్ ఉంటుందా, ఆఫ్లైన్ ఉంటుందా? సో ఈ ప్రోగ్రామ్ అనేది ఆన్లైన్ లైవ్ క్లాసెస్. చాలామంది వీడియోస్ కొంటూ ఉంటారు, వీడియోస్ అటెండ్ అవుతారు, కానీ వీడియో బేస్డ్ ట్రైనింగ్కి అంత వాల్యూ ఉండదు, అంటే మీకు అంత హెల్ప్ అవ్వకపోవచ్చు. సో మీకు ఇది లైవ్ క్లాసెస్, ఆన్లైన్ లైవ్ క్లాసెస్ ద్వారా ఈ కోచింగ్ అనేది జరుగుతుంది. సో నెంబర్ 3, సో థర్డ్ క్వశ్చన్ అడుగుతున్నది ఏంటంటే, సో ఒకవేళ మేము ఆ రోజు క్లాస్ అటెండ్ అవ్వకపోతే మా పరిస్థితి ఏంటి అంటే, సో ఆ క్లాస్ ఎవరైతే అటెండ్ అవ్వలేదో వాళ్ళకి ఖచ్చితంగా మీకు అంటే మీకు రికార్డింగ్ వీడియోస్ ప్రతిరోజు ఆ క్లాస్ రికార్డ్ చేస్తున్నాం మేము, అవి మీకు పంపించడం జరుగుతుంది. ఎవ్రీ క్లాస్ వీడియో రికార్డ్ చేసి మీకు ఇవ్వడం అనేది జరుగుతుంది. సో ఫోర్త్ క్వశ్చన్ ఏంటంటే, సో ఎవరు టీచ్ చేస్తారు? సో మీకు ఇవన్నీ కూడా మాస్టర్ ట్రైనర్స్, అంటే 15 years ఐటీ ఇండస్ట్రీలో ఎక్స్పీరియన్స్ ఉండి, సో కొన్ని వేల మంది స్టూడెంట్స్ని ట్రైన్ చేసిన అనుభవం ఉన్న వాళ్ళు మీకు డీటెయిల్డ్గా, ప్రాక్టికల్గా, ప్రాజెక్ట్ ఓరియంటెడ్తో రియల్ టైమ్ సినారియోస్ తీసుకుని నేర్పిస్తారు. తర్వాత సో మీరు కూడా ఏమైనా క్యాంపస్ సెలక్షన్స్కి పంపిస్తారా? డెఫినెట్గా అండి. మేము ఇండియా లెవెల్లో ఒక 100 ప్లేస్మెంట్ ఆఫీసర్స్తో టైఅప్ అయ్యాం మేము. సో ఆంధ్ర, తెలంగాణ, తమిళనాడు, బెంగళూరు, అలాగే పూణే, నోయిడా ఏరియాస్లో. సో మీరు ప్లేస్మెంట్స్కి, మీ కాలేజ్ కొన్ని ప్లేస్మెంట్స్ చూపిస్తుంది, ఈ ప్రోగ్రామ్కి ఎన్రోల్ అవడం ద్వారా మేము కూడా మీ డేటాని ఈ 100 ప్లేస్మెంట్ ఆఫీసర్స్ పంపించి ఇంటర్వ్యూస్ పంపించడానికి ట్రై చేస్తాం. సో ఈ ప్రోగ్రామ్ గురించి మీకు ఇంకా మరిన్ని డీటెయిల్స్ తెలియాలి అంటే, సో ఖచ్చితంగా మీరు మా టీమ్ని ఈ వీడియో కింద మీకు ఫోన్ నెంబర్ ఇవ్వడం జరుగుతుంది. ఆ వీడియోకి మీరు కాల్ చేయొచ్చు. రేపు 17th ఫస్ట్ బ్యాచ్ స్టార్ట్ చేస్తున్నాం మనం. సో 17th ఈవినింగ్ 6:30కి ఇది ఫస్ట్ బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. సో ఫీ కూడా చాలామంది అడుగుతున్నారు, ఫీ కూడా చాలా ఎఫర్డబుల్గా పెట్టామండి. మనం ఏంటంటే మంత్లీ ఎన్రోల్మెంట్ మోడల్. ఇందులో మీరు లెవెల్ 1 ట్రైనింగ్కి వెళ్ళినా, లెవెల్ 2, సో లెవెల్ 1 అంటే ఏంటి, ఇంట్రొడక్షన్. లెవెల్ 2 అంటే ఏంటి, మీకు కంప్లీట్గా సో కోడింగ్, కంప్యూటర్ సైన్స్ అండ్ కోడింగ్. లెవెల్ 3 టెక్నాలజీ ట్రైనింగ్ అండ్ ఇంటర్న్షిప్. లెవెల్ 4 వచ్చేటప్పటికి ప్లేస్మెంట్స్, ఇంటర్వ్యూ ప్రిపరేషన్, ప్లేస్మెంట్స్. మరి ఏది ఎన్రోల్ అయినా సరే సో మీరు మంత్లీ 2000 రూపీస్ పే చేసి ఎన్రోల్ అవ్వచ్చండి. అంటే మీరు ఎవ్రీ మంత్ యూ కెన్ ఎన్రోల్ టు దిస్ ప్రోగ్రామ్. సో మంత్లీ 2000. ఎందుకంటే కొంతమంది మనకి కామెంట్స్లో కూడా సజెస్ట్ చేశారు, చాలా రూరల్ కాలేజెస్లో పిల్లలు ఉంటారు, డిగ్రీ ఇంజనీరింగ్ చదువుతూ ఉంటారు, వాళ్ళకి అంత ఎఫర్డబుల్ ప్రైస్లో పెడితే బాగుంటుంది అని చెప్పి సో 2000 రూపీస్కే మనం ఇస్తున్నాం ఇది. సో మంత్కి 2000 రూపీస్ పే చేయడం ద్వారా ఈ క్యూటీవర్సిటీ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో దీని బెనిఫిట్స్ అనేవి మీరు పొందొచ్చు. సో మరిన్ని డీటెయిల్స్ కోసం సో మీరు ఈ వీడియోలో మీకు ఇచ్చిన నెంబర్కి కాల్ చేయండి. ఈ క్యూటీవర్సిటీ ప్రోగ్రామ్ చాలామంది రూరల్ కాలేజెస్లో చదివే పిల్లలకి డెఫినెట్గా వాళ్ళ క్యాంపస్ సెలక్షన్స్ ఇంప్రూవ్ చేస్తుంది అనేది అనేది మేము బలంగా నమ్ముతున్నామండి ఇది. ఎందుకంటే మేము క్వాలిటీ థాట్ 15 yearsలో ఎన్నో వేల మంది స్టూడెంట్స్ని చూశాను. వాళ్ళు బీటెక్లో ప్లేస్మెంట్ తెచ్చుకోక, డిగ్రీలో ప్లేస్మెంట్ తెచ్చుకోక అమీర్పేట వచ్చి ఇక్కడ స్ట్రగుల్ అవుతూ ఉంటారు. దానికంటే ముందే మీరు ప్లేస్మెంట్ తెచ్చుకుంటే మీకు చాలా ట్రబుల్స్ అనేవి సాల్వ్ అవుతాయి. అయితే ప్లేస్మెంట్ 4th yearలో డైరెక్ట్గా రాదు, మీరు ఫస్ట్ ఇయర్ నుంచి, సెకండ్ ఇయర్ నుంచి, థర్డ్ ఇయర్ నుంచి ఒక ఫౌండేషన్ రెడీ చేసుకుని ప్రిపేర్ అవ్వాలి. సో అదంతా కూడా మన ప్లేస్మెంట్ ఆఫీసర్స్ కానీ, క్వాలిటీ థాట్ ఉన్న మాస్టర్ ట్రైనర్స్ కానీ మీకు సపోర్ట్ చేస్తారు. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో ఎవరైతే మీ రిలేటివ్ సర్కిల్లో, మీ ఫ్రెండ్ సర్కిల్లో, లేకపోతే మీ జూనియర్స్లో ఎవరైనా ఫ్రెషర్స్ ఉంటే, కాలేజ్లో చదువుతున్న స్టూడెంట్స్ ఉంటే, బీటెక్ ఫస్ట్ ఇయర్ నుంచి ఫైనల్ ఇయర్ వరకు వాళ్ళకి తప్పకుండా షేర్ చేయండి. ఇది వాళ్ళకి హెల్ప్ అవుతుంది. థ్యాంక్ యూ.